రంజాన్ ఉపవాస దీక్ష సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ నెల 28వ తేదీ శుక్రవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. రంజాన్ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని మెయిన్ రోడ్లో గల జామియా మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నారు. మసీదుకు విచ్చేసిన ఎమ్మెల్యే వనమాడి కొండబాబును మసీద్ కమిటీ అధ్యక్షులు ఎస్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో పెద్ద మసీదు అభివృద్ధికి నిధులను కేటాయించడం జరిగిందని, అయితే గత 5 ఏళ్లలో ఆ నిధులను దక్కించుకోలేకపోవడం జరిగిందన్నారు. కానీ నేడు తిరిగి తాము అధికారంలోకి రావడం జరిగిందని, ఇప్పుడు చేద్దామన్న ప్రభుత్వం వద్ద నిధులు లేవన్నారు. ఏదేమైనప్పటికీ పెద్ద మసీదును తన హయాంలో అభివృద్ధి చేసేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే రహీం, జిల్లా టీడీపీ మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షులు తాజుద్దీన్, అలీ, ఎండి అన్సర్, సయ్యద్, ముర్తాజా, అలీషా, అన్వర్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ పెద్ద మసీదులో మమ్మల్ని ఇఫ్తార్ కిందకి ఆహ్వానించడం జరిగింది. పెద్ద మసీదు గారు అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడు మమ్మల్ని గౌరవించారు. అదే సందర్భంలో ఇదే పెద్ద మసీదుకి ఆ రోజు 2014-19 మధ్యలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదొక ఈ జిల్లాలో ఒక నెంబర్ 1 మసీదుగా తయారు చేయాలనే ఆలోచనతో ₹1 కోటి రిలీజ్ చేయడం జరిగింది. శాంక్షన్ ఇచ్చారు. అయినప్పుడు కూడా దాన్ని ఆ సందర్భంగా ఉపయోగించుకోలేకపోయారు. ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు అనే కారణాలు ఉంటాయి, వారు మాకు తెలియపరచలేదు. కానీ ఆ ₹1 కోటి ఉపయోగించుకుంటే ఇంకో ₹1 కోటి కూడా ఇస్తున్నాను నాకు ప్రభుత్వం. కానీ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఒక సందర్భంలో అప్పుడప్పుడు ఈ మసీదుకి వచ్చిన బాధ వేస్తూ ఉంటుంది, ఇచ్చిన డబ్బులు ఉపయోగించుకోలేదని. ఏదైనప్పటికీ అల్లా దయ వల్ల మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది. కానీ మా ప్రభుత్వం వచ్చేటప్పుడు డబ్బులు లేకుండా పోయినాయి. ఈ రోజున గత ప్రభుత్వం అన్నీ కూడా అప్పుల పాలు చేసి దానికి వడ్డీలే కట్టడమే సరిపోతుంది. ఈరోజు అరకొర పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ కూడా చూస్తున్నాం. అల్లా దయ వల్ల ఈ ప్రభుత్వం మళ్ళీ నిలదొక్కుని ఆదాయాలు పెంచుకుని అన్ని విధాల బాగున్నప్పుడు ఈ మసీదుకి ప్రభుత్వ పరంగా ఏదో రకంగా సాయం తీసుకొచ్చి చేయాలనేది నా కోరిక. అదేవిధంగా చూసుకున్నట్టయితే రెండోది, ఈ పవిత్ర రంజాన్ మాసంలో మమ్మల్ని అందరూ ఆహ్వానించి ఇఫ్తార్ విందిస్తున్నారు. అయితే రేపు ఫ్రైడే ప్రభుత్వ పరంగా ఇఫ్తార్ విందు ముస్లిం సోదరులందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఆర్ఎండి ఫంక్షన్ హాల్లో శుక్రవారం 6 గంటలకి మీరందరూ వచ్చి అక్కడే నమాజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ నమాజ్ అయిన తర్వాత ఇఫ్తార్ విందులో పాల్గొని మీరు ప్రభుత్వం ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ముస్లిం సోదరులందరినీ, కాకినాడలో ఉన్న ముస్లిం సోదరులందరినీ కోరుకుంటున్నాను. ప్రభుత్వ పరంగా కోరుతున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.